మరణం లేని మీరు. చాప్టర్ 16. భయం. చేతనావస్థలో ఉండే మనసును కేవలం 10వ వంతు మాత్రమే కాన్షియస్ మైండ్. మిగిలిన 9 వంతుల అచేతన అవస్థలోని మన మనసు గురించి దీన్నే మనం సబ్ కాన్షియస్ మైండ్ అంటుంటాం. ఈ అచేతన అవస్థలో భయం ఉంటే ఏం జరుగుతుంది? కొన్ని పనుల్ని మనం ఎవరో బలవంత పెడుతున్నట్లు అనిపించి చేస్తూ ఉంటాం. అలాగే కొన్ని పనుల్ని జరగనీయకుండా ఎవరో బలవంతంగా ఆపుతున్నట్లు అనిపించి చేయం. ఎందుకు కొన్ని పనులను చేస్తామో, ఎందుకు కొన్ని పనులు చెయ్యమో మనకు తెలియదు. మనకు ఏది పైపైన కనిపించదు. ఓ సైకాలజిస్టు మనస్తత్వవేత్త వద్దకు వెళ్తే ఆయన మనల్ని ఓ శయ్య మీద సుఖంగా పడుకోబెట్టి నెమ్మదిగా ప్రశ్నిస్తూ మన భయాలకి అంతర్లీనంగా మన అచేతన మనసులో దాగి ఉన్న కారణాన్ని బయటికి లాగుతాడు. ఈ కారణం మన బాల్యంలో జరిగిన వాళ్ళది ఏర్పడి ఉండొచ్చు. మామూలుగా పైపైన ఉన్న మన జ్ఞాపకాల చైతన్యంలోకి ఈ భయాలు అందవు. చెదలు ఓ కర్రని లోపల నుంచే తొలిచేట్టు మన అచేతన అవస్థలో దాగి ఉన్న భయాలు మనల్ని లోపల నుంచి తొలిచేస్తూ ఉంటాయి. భయం వల్లనే సూక్ష్మ శరీర యానాన్ని చాలామంది చేయలేకపోతున్నారు. నిజానికి సూక్ష్మ శరీర యానం చేయడం చాలా సులువు. శ్రమేమీ లేదు, కానీ గాలి పీల్చుకున్నంత సులువుగా చేయొచ్చు. కానీ చాలామంది భయపడతారు. నిద్ర కూడా చావు లాంటిదే. నిద్ర మృత్యువును గుర్తు చేస్తుంటుంది. ఏదో ఒక రోజు మనం నిద్రకు బదులు పూర్తి నిద్రలోకి వెళ్ళిపోతామేమో. ఇలాంటివి జరగలేవు. సూక్ష్మ శరీరంలో ఏ భయమూ లేదు. భయంలోనే భయం ఉంది. మీకు తెలిసిన విషయాల్లో కొద్దిగానో, తెలియని విషయాల్లో ఎక్కువగానో భయం మీకు కలుగుతుంది. కార్బన్ అనునిర్మితమైన ఈ ప్రపంచంలో బందీల్లాగా ఉన్న మనం, అంతులేని కష్టాలు, పరీక్షలు అనుభవిస్తున్న మనం ఈ బంధం నుంచి తప్పించుకోగానే అలౌకికమైన శబ్దాలని వినవచ్చు. దివ్యమైన వర్ణాలను చూడవచ్చు. ఈ శబ్దాలు, వర్ణాలు నిజంగానే అలౌకికాలు. ఇక్కడ మన అజ్ఞానం అనే గుహకే పరిమితమైపోయి ఉంటాయి. మన మోహంతో, మన దురాలోచనలతో బందీలమై ఉంటాం. ఈ భూలోకపు సుడిగుండంలో చిక్కబడబోయి ఉన్నాము. జీవించడానికి డబ్బు సంపాదిస్తూ ఉండాలి. సాంఘిక బాధ్యతలు, తప్పించుకోవడానికి వీల్లేని మొగమాటాలు ఉంటాయి. ఈ గొడవలు అన్నింటి మధ్య కాస్త నిద్రపోవాల్సి ఉంటుంది. జీవితం ఒక సుడిగుండంలా అర్థం లేని రద్దీలో ఉండి ఏ పనికి కాలం చాలక పనులు ఆగిపోతూ ఉంటాయి. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఎందుకు ఈ హడావుడి? మనం నిజానికి ప్రయత్నిస్తే, దినానికో అరగంట ప్రయత్నిస్తే ధ్యానానికి కేటాయించుకోలేమా? ధ్యానం చేస్తే మనం భూమి నుంచి తప్పించుకొని పోవచ్చు. కొంత సాధనతోనే సూక్ష్మలోకంలోకి, ఇంకా ఉత్తమ లోకాల్లోకి చేరవచ్చు. ఈ భూమి మీద మన జీవితాన్ని ఓ జైలు శిక్షలాగే ఊహించండి. ఇక్కడ మన జీవితం ఎంత దుఃఖపూరితంగా ఉంటుందో మనకి తెలియడం లేదు. ఇక్కడ నుంచి ఒక్కసారి పైకి వెళ్ళి కిందకి చూడగలిగితే మీకు తీవ్రమైన అనుకంపనం కలిగి భూమి మీదకి తిరిగి వచ్చేందుకు ఇష్టపడరు. అందువల్లే చాలామంది సూక్ష్మ శరీర యానాన్ని చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే ముందుగా సిద్ధపడితే తప్ప, నిబద్ధంగా ఉండగలిగితే తప్ప, దేహంలోకి తిరిగి వచ్చేసిన తర్వాత మన ఆలోచనలు అత్యంత అసహ్యంగా ఉంటాయి. జ్ఞానులు ఎప్పుడూ ఒకళ్ళ ఆరాలను గమనిస్తూ ఉంటారని, వాళ్ళ ఆలోచనలు చదివేస్తూ ఉంటారని చాలామంది అనుకుంటుంటూ ఉంటారు. వీళ్ళ ఆలోచన ఎంతో తప్పు. భావసంచలన, గ్రహణ శక్తి ఉన్న వాళ్ళ, యోగ దృష్టి ఉన్నవాళ్ళు పొద్దస్తమానము స్నేహితుల, శత్రువుల ఆరాల్ని పరీక్షిస్తూ ఉండరు. ఇంకొకళ్ళ ఆరాలను పరిశీలిస్తూ కూర్చోవడానికన్నా గొప్ప పనులు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. మాకు తెలిసిన ఒక ఆమె మా దగ్గరికి వచ్చి తన గురించి ఏదో చెప్పడానికి ప్రయత్నించి 4-5 మాటల తర్వాత ఉన్నట్లుండి, మీకు అన్ని విషయాలు తెలిసిపోతూనే ఉంటాయి కదా, ఇంకా నేను మాట్లాడాల్సిన పని ఏమిటి అంటూ ఉంటుంది. అదేం కుదరదు. మాకు అన్ని విషయాలు తెలుసుకోగల శక్తి ఉన్నా ఇలా తెలుసుకోవడం మాత్రం నైతికంగా తప్పు. ఈ జ్ఞానులు, ద్రష్టలు, యోగులు నీతిమంతులుగా ఉన్నంత వరకు మీరు ఆహ్వానించిన మీ ఆంతరింగ విషయాలను పరిశీలించరు. నైతికంగా పతనం చెందితే మీ ఆంతరింగ విషయాలను పరిశీలించలేరు. కాబట్టి ఎలాంటి భయాలు మీకు అక్కర్లేదు. మీకు అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపిస్తూ డబ్బులు తీసుకొని జోష్యాలు చెప్పే చాలామందికి ఇలాంటి శక్తులేవి నిజంగా ఉండవు. కొంతమందికి ఆ శక్తులు ఇదివరకు ఎప్పుడైనా ఉండి ఉండవచ్చు. డబ్బులకు శక్తులను ప్రదర్శించే వాళ్ళ దగ్గర ఈ సిద్ధులు నిలబడవు, నశించిపోతాయి. కనుక రోడ్డు మీద మీకు చిరకాలం నుంచి జోస్యం చెప్తున్న స్త్రీకి నిజంగా ఇప్పటికీ ఆ శక్తి లేదని, ఇప్పుడు చేస్తున్నదంతా మాత్రం అంతా నటనే అని గుర్తించండి. సహజంగా మీ మనసుని ఆకలింపు చేసుకోగల చాకచక్యం ఉన్న వ్యక్తి గనక ఆమె మీతోనే ఎక్కువసేపు మాట్లాడించి తర్వాత మీరు తెలుసుకోవాలని అనుకునే విషయాలను ప్రస్తావించి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీ ఆంతరంగిక విషయాలను ఎవరో గమనిస్తున్నారేమోనన్న భయాన్ని పెట్టుకోకండి.
సత్ప్రవర్తన కలవాళ్ళెవరు మీ ఆంతరింగ విషయాలను రహస్యంగా పరిశీలించరు. దుర్బుద్ధి ఉన్న వాళ్ళు ఆ శక్తిని ఎప్పటికీ పొందలేరు. గుప్త విద్యలను శాసించే ఓ న్యాయం ఇది. దుశ్చింతలకు యోగదృష్టి అసాధ్యం. ఒక ఆయనకు ఇది కనిపించింది, అది కనిపించింది అని మీరు వింటున్న కథల్ని 999% మేర తగ్గించేసి మిగిలిన దాన్ని నమ్మండి. యోగ దృష్టి ఉన్నవాళ్ళు మీరు ఏ విషయాన్ని గురించి మాట్లాడాలనుకుంటున్నారో ఆ విషయాన్ని మీరే బయటపెట్టేంత వరకు ఓర్పు వహించి ఉంటారు. మీరు సమ్మతించినా మీ ఆరాలోకి కానీ మీ ఆంతరింగ విషయాల్లో కానీ తమ దృష్టిని పోనీయరు. వాళ్ళు యోగాన్ని శాసించే చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే. హద్దు మీరిన వాళ్ళకి దండన తప్పదు. మనిషి చేసుకున్న శాసనాలను ఉల్లంఘించిన శిక్ష తప్పనట్లు. ఆ జ్ఞానులకు మీరు చెప్పదలుచుకున్న విషయాల గురించి చెప్పండి. మీరు నిజం చెప్తున్నారో లేదో వాళ్ళు ఇట్టే గ్రహించగలరు. ఈ జ్ఞానం గురించి ఇంతవరకు మాత్రమే మేము మీకు చెప్పగలం. జ్ఞానుల ఎదుట మీరు నిజాలను మాత్రమే చెప్పండి. అబద్ధాలాడి మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకోవచ్చు, కానీ జ్ఞానుల్ని మభ్యపెట్టలేరు. కాబట్టి మళ్ళీ వినండి. మంచి జ్ఞాని మీలోకి చూడడు, చెడ్డవాడు మీలోకి చూడలేడు. ఈ భూమి మీద మనం ఇష్టం లేని వ్యక్తులతో కలిసి జీవించవలసి వచ్చినా, నచ్చని తల్లిదండ్రులకు జన్మించాల్సి వచ్చినా, అయిష్టంగా పెళ్లాడి జీవిస్తున్న అదంతా కేవలం మనపైన నిర్ణయించుకొని స్వయంగా ఏర్పాటు చేసుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది అనే సత్యాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఓ జబ్బును తప్పించుకోవడానికి మనం ఆ జబ్బును తెచ్చిపెట్టే సూక్ష్మజీవుల్నే ఓ చిన్న మోతాదుల్లో ఒక టీకాలాగా మన శరీరంలోకి స్వయంగా ఎక్కించుకుంటున్న విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనం అధిగమించాల్సిన అడ్డంకులుగా మనతో కలిసి కాపురం చేస్తున్న సహచరులు మళ్ళీ మనం మరో లోకానికి వెళ్ళిన తర్వాత కనిపించరని అర్థం చేసుకోండి. ఈ లోకంలో మనతో ఒద్దిగ్గా ఉన్న వాళ్ళే మనతో ఉంటారు. ఒద్దికలేని మనతో అసలు సహగమనం చేయరు. సత్యాన్ని మర్చిపోకండి. ఈ సత్యం మనకు పరలోకంలో రాబోయే ఊరటను ఇక్కడే కలిగిస్తుంది.